హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావో చెల్లి స్టోరీలోని 60వ భాగం. సునీత ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, మీ ఇద్దరి వల్లే నా జీవితం నాశనం అయ్యింది. ఇక నుంచి మీ ఇద్దరి జీవితాల్లో సంతోషం అనే పదమే ఉండకుండా చేస్తాను, చూస్తూ ఉండండి అని కోపంగా అనుకుంటూ ఇద్దరి చెంపల మీద కొట్టడానికి వాళ్ళ మనుషులు పట్టుకోమని చెప్పేసరికి వాళ్ళిద్దరిని పట్టుకునేసరికి సునీత ఇద్దరి చెంపల మీద గట్టిగా 4 దెబ్బలు వేసి, ఈ దెబ్బతో మీ జీవితం అతలాకుతలం చెయ్యందే నేను మనశ్శాంతిగా ఉండలేను. మీకోసమే జైలు నుంచి తప్పించుకొని మరీ బయటికి వచ్చాను. నేనేమో అక్కడ జైల్లో మగ్గిపోతుంటే మీరేమో హ్యాపీగా సంతోషంగా పాటలు పాడుతూ ఆటలాడుతూ జీవితాన్ని గడిపేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను అనుకున్నారా అంటూ సూర్యకి పంపే వీడియో తీసి వెంటనే అందులో సిమ్ తీసి బయటికి విసిరేసి ఫోన్ కూడా విసిరేస్తుంది. ఆ ఫోన్ 2 ముక్కలు అయిపోయేసరికి సునీత మనుషులు వాళ్ళిద్దరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలని అడిగేసరికి సునీత ఆలోచిస్తూ సిటీ అవుట్స్కట్స్ అయితే ఖచ్చితంగా డౌట్ వస్తుంది, పైగా మధ్యలో సీసీ కెమెరాలుంటాయి, అంత ఛాన్స్ తీసుకోకూడదు అంటూ లో క్లాస్ ఏరియా వైపు తీసుకువెళ్ళి అక్కడ ఉన్న గుడిసెలలో ఖాళీగా ఉన్న గుడిసె చూసుకొని అందులోకి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ ఉన్న స్తంభాలకి కట్టేయమని చెప్పి ఇద్దరికి ఎప్పుడు మెలకువ వస్తుందా అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కారు రాని వాళ్ళ ప్లేస్లోకి కొత్తగా కారు వచ్చేసరికి ఎవరు వచ్చారా అని అందరూ చూస్తూ ఉంటే బాగా బలిసిన 10 మంది గుడిసె చుట్టూ నిలబడటం చూసి, ఇదేదో మనకి డేంజర్ పార్టీలా ఉంది, మనకెందుకు వచ్చిన గోల అనుకుని ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఓరకంట గుడిసె వైపు చూస్తూ ఉంటారు. 1 గంట తర్వాత పల్లవి కష్టంగా కళ్ళు తెరుస్తూ ఉంటే, ఇది కళ్ళు తెరుస్తుంది అంటూ తనతో తెచ్చుకున్న దుడ్డు కర్ర పట్టుకొని, ఇదే కదా నా వివేక్ని నాకు కాకుండా చేసింది, నేను వెళ్ళిన సంవత్సరంలోపే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది, ఇప్పుడు ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని కొంచెం కొంచెంగా కళ్ళు తెరుస్తున్న పల్లవి మీద కర్ర తీసుకొని కొడుతూ ఉంటే పూర్తిగా స్పృహ వచ్చి నొప్పికి ఏడుస్తూ అరుస్తూ, ఎవరు నువ్వు, ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. సునీత ఆశ్చర్యంగా పల్లవి వైపు చూస్తూ కొట్టటం ఆపేసి, ఏంటి, నేనెవరో నీకు తెలీదా, ఇంతకుముందు కారులో నీ వదిన నా మీద చేయి కూడా ఎత్తింది, ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా, నువ్వు అంత అమాయకురాలివా, అలా అంటే నేను నమ్మేస్తానా, నేనెవరో నీకు తెలుసు, నా స్థానంలోకి నువ్వు వచ్చి సంతోషంగా ఉన్నావని కూడా తెలుసు, ఆ సంతోషాన్ని నీకు అస్సలు మిగలనివ్వను, నా వివేక్ నాకు మాత్రమే సొంతం, మా ఇద్దరి మధ్య అడ్డు వచ్చిన వాళ్ళని ఎవ్వరిని వదలను, ముఖ్యంగా దీన్ని, ఆ సూర్యని అస్సలు వదలను, ఈ రోజుతో మీ అందరి కథలు తేల్చేస్తాను అని సీరియస్గా అంటుంది. పల్లవి ఇప్పటి వరకు సునీత గురించి వినడమే తప్ప డైరెక్ట్గా చూడకపోవటం వలన సునీత గురించి తెలిసాక వివేక్ సునీత జ్ఞాపకం ఒక్కటి కూడా ఉండకూడదని ఇంట్లో ఉన్న అన్నిటినీ తీసేయిస్తాడు. ముందు షాక్ అయ్యి తర్వాత ఆశ్చర్యపోయి, అంటే అంటే నువ్వు వివేక్ సార్ మొదటి భార్యవా, అంటే వివేక్ సార్కి ఇందు వదినకి ద్రోహం చేసింది నువ్వేనా అని ఈసారి కోపంగా అడుగుతుంది. నేను కాదు ద్రోహం చేసింది, వాళ్ళే నాకు ద్రోహం చేశారు, నన్ను అర్థం చేసుకోకుండా జైల్లో వేసి ఏమంత పెద్ద తప్పు చేశానని నన్ను అసహ్యించుకుంటూ దూరం పెట్టారు. వివేక్కి నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, నేను వచ్చే వరకు ఆగలేకపోయాడా, లేకపోతే దీనితో నాకెందుకు, ఇది ఎలా పోతే నాకెందుకు అనుకుని విడాకులు వచ్చేశాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడా, నెవర్, నేనెప్పటికీ వివేక్ని వదిలిపెట్టను. వివేక్ని పెళ్లి కాకముందు ప్రేమించకపోయినా పెళ్లి చేసుకున్నాక ప్రేమించాను కదా, మరి అది ప్రేమ కాదా, ఎందుకు నా ప్రేమ అర్థం చేసుకోకుండా నీ తొక్కలో ప్రేమని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నాడు, నా ప్రేమలో లేనిది నీ ప్రేమలో ఉన్నది ఏంటి
అని కోపంగా పల్లవి చెంప మీద గట్టిగా కొడుతుంది. పల్లవి ఆ దెబ్బకి కొంచెం నొప్పిగా అనిపించి తల విదిలించి కోపంగా సునీత వైపు చూస్తూ, నా ప్రేమలో కొంచెమైనా నిజాయితీ ఉంది, నీ ప్రేమలో అది లేదు. అందుకే వివేక్ సార్ నిన్ను వదిలేశారు. అయినా నువ్వు ఎక్కడి సార్ని ప్రేమించావు? జస్ట్ ప్రేమించావు అనుకున్నావు. ప్రేమించిన దానివైతే నీకు పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు సార్కి బలవంతంగానైనా వేరే అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేసేదానివి, లేకపోతే కనీసం అనాథ పిల్లలనైనా అడాప్ట్ చేసుకుందామని చెప్పేదానివి. అది ఏదీ లేదు. నీ స్వార్థం మాత్రమే చూసుకున్నావు. నీకు వివేక్ సార్కి మధ్య ఎవరూ రాకూడదు, ఆఖరికి పిల్లలతో సహా అనుకున్నావు. అందుకే కదా వివేక్ సార్ అనాథ పిల్లల్ని చేరదిద్దామన్నా వద్దని చెప్పావు. పైగా అందరికీ సార్ అనాథ పిల్లలు చేరేద్దాము అంటే నేను ఒప్పుకున్నానని చెప్తావా? నీ గురించి నాకన్నీ తెలుసు. ఇందు వదిన నీ గురించి అన్నీ చెప్పింది. ఇంకా ఎక్కడి నుంచి ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? నీ ప్రేమ ఒక అవసరానికి ఉపయోగించుకున్నది అంతే తప్ప నువ్వేమి మనస్ఫూర్తిగా సార్ని ప్రేమించలేదు అని కోపంగా అరుస్తుంది. సునీత కోపంగా పల్లవి చెంప మీద కొట్టి, నా ప్రేమ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అవును, అవసరానికి ప్రేమించాను. అయితే ఏంటి? నా ప్రేమలో నిజాయితీ లేదని నువ్వెలా చెప్తున్నావు? నేను నా గురించి నిజం తెలిసాక వివేక్ని ఎంత బ్రతిమలాడానో తెలుసా? వివేక్ని నన్ను వదిలేయద్దు, ఇక నుంచి మారిపోతాను అని బ్రతిమలాడాను. కానీ వివేక్ నా మాట నమ్మకుండా జైలుకి పంపించాడు. పంపించిన వాడు నా కోసం ఎదురు చూడకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అందుకే మీ ఇద్దరి సంగతి తేల్చాలనే ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక ఆ సూర్య ఇందు చచ్చిపోతే జీవోత్సవంలా అవుతాడు. కాబట్టి సూర్యుని పట్టించుకొని అవసరం లేదు. ఇక వివేక్కి మిగిలేది నేనే. వివేక్ని తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. మా ఇద్దరి జాడ ఎవరికీ తెలియనంత దూరంగా. అక్కడ మేము ఇద్దరం మాత్రమే సంతోషంగా ఉంటాము అని పైశాచికత్వంగా నవ్వుతూ అంటుంది. ఇంతలో ఇందు కదులుతూ ఉంటే, హా, ఇది లేస్తుంది. ఇది లేడీ విలన్. ముందు దీని సంగతి తేల్చాలి. రే జాగ్రత్త, దీని కట్లు మాత్రం విప్పకండి. దీనికి కరాటే తెలుసు. మీ అందరినీ ఎదిరించలేకపోయినా ఇద్దరు ముగ్గురినైనా పడుకోబెడుతుంది. కాబట్టి జాగ్రత్త, దాని కట్లు అస్సలు జారనివ్వద్దు అని సీరియస్గా అందరికీ చెప్పి, ఇందు ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే, ఇందు కళ్ళు తెరుస్తూ ఉంటే సునీత కోపంగా కర్ర తీసుకుని ఇందు కాళ్ళ మీద గట్టిగా కొట్టగానే అమ్మ అని గట్టిగా అరుస్తూ పూర్తిగా స్పృహ వచ్చి ఎదురుగా ఉన్న సునీతని చూసి, నిన్ను చంపేయాలి, ఎందుకు మళ్ళీ మా జీవితాల్లోకి దాపురించావు, ఏం చెయ్యాలని అని గింజుకుంటూ, ముందు నా కట్లు విప్పు, ధైర్యంగా ఎదురు నిలబడి ఎదుర్కోలేక ఇలా దొంగదారి ఎంచుకున్నావా? ఛీ, నీకు సిగ్గు లేదా? పైగా జైలు నుంచి ఎలా వచ్చావు? ఎవరు నీకు బెయిల్ ఇచ్చారు? ఇంత త్వరగా నువ్వు బయటికి రాలేవే అని అరుస్తూ ఉంటుంది. సునీత కోపంగా కర్రతో ఇందు చేతి మీద గట్టిగా కొట్టి, మీకోసమే, మీ సంతోషం చూసి ఓర్వలేక నాశనం చేయటానికి తప్పించుకొని మరీ వచ్చాను అని గట్టిగా నవ్వుతూ, ఈ రోజుతో మీ పని అవుట్. మీ ఇద్దరిని చంపేసి ఆ సూర్యగాడిని జీవోత్సవంలా చేసి వివేక్ని నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను. ఇక మాకు అడ్డు ఎవ్వరూ ఉండరు, మేమిద్దరం మాత్రమే అని పిచ్చిదానిలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇందు కోపంగా, నెవర్, అలా ఎప్పటికీ జరగనివ్వరు. నా అన్నయ్య నా భర్త. నా అన్నయ్య పల్లవికి మాత్రమే సొంతం. నిన్ను ఎప్పటికీ అన్నయ్య ఒప్పుకోడు. ఈ పాటికి నువ్వే ఇదంతా చేశావని తెలుసుకుని వస్తూ ఉంటారు. చూస్తూ ఉండు. ఈ రోజుతో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. అందుకే మా ఇద్దరిని ఎత్తుకొచ్చావు అని అరుస్తూ ఉంటుంది. ఇందు అరుపులకి బయట ఉన్న రౌడీలు కూడా లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు.
ఇందు మాటలకి సునీతకి కోపం వచ్చి కర్రతో బాగా కొడుతూ ఉంటే ఒక దెబ్బ ఇందు నుదుటి మీద కూడా తగులుతుంది. ఇందు కొంచెం కూడా అరవకుండా కోపంగా సునీత వైపు చూస్తూ ఉంటుంది. పల్లవి మాత్రం ఏడుస్తూ ప్లీజ్ వదినని వదిలే కొట్టద్దు అని అంటూ ఉంటే సునీత ఆశ్చర్యంగా ఇందు వైపు చూస్తూ ఏంటే ఏడవట్లేదు, దెబ్బ తగలటం లేదా, లేకపోతే నన్ను ఏమార్చటానికి ట్రై చేస్తున్నావా అని. రేయ్ చుట్టూ చూస్తూ ఉండండి, దీని మొగుడు నా మొగుడు వచ్చారంటే చాలా కష్టం, వాళ్ళిద్దరూ వచ్చేలోపు వీళ్ళ పని అయిపోగొట్టాలి అని అరుస్తుంది. రౌడీలు సరే అని సగం మంది బయటికి వెళ్ళి గుడిసె చుట్టూరు కాపలా కాస్తూ ఉంటారు. పల్లవి ఇంకా ఏడుస్తూ వదిన అంటూ ఉంటే ఇందు కోపంగా పల్లవి వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు, మన కోసం మన వాళ్ళు తప్పకుండా వస్తారు, ఈ పాటికి మనం ఎక్కడున్నామో తెలుసుకొని కూడా ఉంటారు, నువ్వు ఇలా ఏడవద్దు, కొడుతుంది కదా ఇంతకి రెండింతలు అనుభవిస్తుంది, చూస్తూ ఉండు, నా జీవితంతో ఇది దారుణంగా ఆడుకుంది, నేను తెలుసుకోలేకపోయి ఉంటే జీవితాంతం అంతే ఏడుస్తూ ఉండిపోయేదాన్నేమో, దీని పైత్యానికి నా జీవితం పూర్తిగా బలి అయ్యేది, ఇప్పటికీ కూడా జైలుకి వెళ్ళి మారకుండా ఇంకా అలాగే తయారయ్యి ఈ మనుషుల్ని వేసుకుని వచ్చి మళ్ళీ మరొకసారి మన జీవితాలలో తుఫాన్ సృష్టించాలని ట్రై చేస్తుంది, అలాంటిది జరగనివ్వని ఎప్పటికీ అంటూ సునీత వైపు కోపంగా చూస్తూ కొట్టు, ఎంతవరకు కొట్టగలవో కొట్టు, తర్వాత నీకేమీ మిగలదు, ఈ భూమిలో 6 అడుగుల జాగా తప్ప అని కోపంగా అంటుంది. సునీత కోపంగా నాకు కాదు నీకు ఈ భూమిలో 6 అడుగుల జాగా రెడీ చేయించాను, ఇప్పుడు అక్కడికే పంపిస్తున్నాను అంటూ కోపంగా ఇందు తల మీద కొట్టడానికి కర్ర ఎత్తుతుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో దూసుకుంటూ ఒక బుల్లెట్ సునీత చేతిని రాసుకుంటూ వెళ్ళిపోతుంది. సునీతకి కొంచెం సేపటికి నొప్పి అర్థమై ఆ అని అరుస్తూ చేతిలో కర్ర విడిచి ఎవరు ఇది చేశారు అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటే తన మనుషులు దాదాపు అందరూ పడుకొని ఉండటం చూసి వీళ్ళకి ఏమైంది అంటూ కంగారుగా ఎదురుగా ఉన్న మిగిలిన 4-5 మనుషుల్ని రే చూడండిరా, ఎవరైనా కనిపిస్తే ఆన్ ది స్పాట్ పడుకోబెట్టేయండి, ఒక్కరు కూడా మిగలటానికి వీల్లేదు, ఒక్క నా వివేక్ తప్ప అని కోపంగా అరుస్తుంది. ఇందు జుట్టు పట్టుకొని వచ్చేసినట్టున్నాడు నీ మొగుడు, ఈ రోజుతో నీ మొగుడికి నువ్వు దక్కకుండా చేస్తాను అంటూ మరొక చేయి నుంచి రక్తం కారుతూ ఉంటే నా రక్తం కళ్ళ చూశారు కదా, మిమ్మల్ని బ్రతకనివ్వను అంటూ ఆ చేతిని విదిలించి ఇందు చెంప మీద ఆపకుండా కొడుతూ ఉంటే ఇందు కోపంగా సునీత వైపు చూస్తూ కొట్టు, ఇంకా కొట్టు, ఇంకా ఇంకా కొట్టు, నువ్వు ఎంతలా కొడతావో నీకంతలా ఎదురు దెబ్బలు తగులుతాయి అని అరుస్తూ ఉంటే పల్లవి ఏడుస్తూ ప్లీజ్ వదిలే, మా వదినని సూర్య అన్నయ్య వివేక్ సార్ వచ్చారు, నిన్ను ఊరికే వదిలిపెట్టరు అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో లోపలికి గాలిలో ఫైరింగ్ చేస్తూ పోలీసులు సునీత మనుషుల్ని రౌండప్ చేసేసరికి సునీత అరేంజ్ చేసిన మనుషులు పోలీసులని చూసి భయపడి పోయి చేతిలో ఉన్న కర్రలు వదిలేసి చేతులు పైకెత్తి మేము సరెండర్ అయిపోతాం సార్, ప్లీజ్ మమ్మల్ని తీసుకువెళ్ళిపోండి, ఏదో మేడం జస్ట్ కిడ్నాప్ అంటే తీసుకువచ్చాము తప్ప మాకు ఇంకేం సంబంధం లేదు సార్ అని భయంగా పోలీసులని చూసి అంటారు. సునీత కోపంగా పోలీసుల వైపు చూస్తూ ఉండగానే సూర్య లైసెన్స్డ్ గన్ పట్టుకొని వస్తూ ఉంటే వెనకే వివేక్ కోపంగా సునీత వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. వివేక్ రాగానే సునీత నవ్వుతూ సంతోషంగా వివేక్ అంటూ పరిగెత్తుకుంటూ వివేక్ దగ్గరికి వెళ్తూ ఉంటే వివేక్ కోపంగా అక్కడే ఆగు అని అరుస్తూ ఎక్కడికి వస్తున్నావు, ఇక్కడ నిన్ను ప్రేమించిన వివేక్ ఏమీ లేడు, నువ్వే ఆ వివేక్ని చంపేశావు,
ఎంత ప్రేమించాను నిన్ను. నువ్వు ఒక్క మాట చెప్పినా గుడ్డిగా నమ్మేంతగా ప్రేమించాను కదే. నా చెల్లెలి జీవితాన్ని నువ్వు నా కళ్ళారా నాశనం చేస్తున్నా తెలుసుకోలేని గుడ్డోడిని చేశావు. అంతేకాకుండా నీ గురించి నిజం తెలిసాక కూడా నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయటానికి మళ్ళీ ఇక్కడికి వచ్చేశావు. ఇప్పుడిప్పుడే నిన్ను మర్చిపోయి ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి మళ్ళీ తుఫాను సృష్టించడానికి వచ్చావు అని అర్థమయ్యింది. నువ్వు ఎప్పటికీ మారవు. నీలో సైకి అంతే బ్రతికి ఉంది. ఇక ఎప్పటికీ నువ్వు మారుతావు సునీత అని కోపంగా అరుస్తాడు. సునీత ఏడుస్తూ, ప్లీజ్ వివేక్, నేను మారిపోయాను. నీకోసమే ఇదంతా చేస్తున్నాను. వీళ్ళందరినీ వదిలేస్తాను, కానీ నువ్వు నాతో వచ్చేస్తావా? మనం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం అని వివేక్ దగ్గరికి వస్తూ ఉంటే, వద్దు, ఇప్పుడు నువ్వంటే నాకు అసహ్యం. నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. అటువంటిది నీతో నేను రావటమా? ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యత ఏర్పడింది అంటూ పల్లవి వైపు చేయి పెట్టి చూపిస్తూ, ఇప్పుడు అదే నా భార్య, అదే నా బాధ్యత. నా జీవితంలో నీ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావటానికి ట్రై చేయకు. ఈ పోలీసులు కూడా నిన్ను జస్ట్ అరెస్ట్ చేయటానికి మాత్రమే వచ్చారు. మర్యాదగా వాళ్ళకి లొంగిపో. కనీసం బ్రతకనైనా బ్రతుకుతావు, లేకపోతే మా చేతుల్లో చచ్చిపోతావు అని అరుస్తాడు. ఇంతలో సూర్య వెళ్ళి ఇందు పల్లవిల కట్లు విప్పగానే పల్లవి కష్టంగా నడుస్తూ వివేక్ దగ్గరికి వచ్చి వివేక్ భుజం మీద చేయి వేసి, సార్, ఈమె చూడండి, వదినని చాలా గట్టిగా కొట్టింది సార్. వదినకి ఎలా బ్లడ్ కారుతుందో చూడండి అంటూ కాళ్ళ నుంచి, చేతుల నుంచి, నుదుటి నుంచి కారుతున్న బ్లడ్ చూపిస్తూ, వదలొద్దు సార్, ఈమెని అస్సలు వదలొద్దు. కొంచెం కూడా కనికరం లేదు సార్. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎంత గట్టిగా కొట్టిందో తెలుసా? నాకు ఇక్కడ పొట్ట మీద కొట్టింది అంటూ ఏడుస్తూ, చాలా నొప్పిగా ఉంది సార్ అని అంటుంది. వివేక్ పల్లవి ఏడుపు చూసి బాధపడుతూ తన భుజం చుట్టూ చేయి వేసి, ఏం కాదు, ఏం కాదు, మనం వెళ్ళిపోదాం అంటూ పోలీసుల వైపు చూసేసరికి ఇంతలో ఏమరపాటుగా ఉన్న ఒక పోలీస్ దగ్గర నుంచి సునీత గన్ లాక్కొని వివేక్ చేతిలో ఉన్న పల్లవిని లాగి తన మెడ చుట్టూ చేయి వేసి గట్టిగా బిగించి రక్తం వస్తున్న చేతితోనే గన్ పల్లవి కణత మీద పెట్టి, ఒక్కరైనా ముందుకు కదిలారో దీని బుర్ర పుచ్చ పేలినట్టు పేలిపోద్ది. నాకేమీ పెద్ద ఇబ్బంది లేదు. ఇది చేస్తే ఇంకా సంతోషంగా ఉంటాను. ఎప్పటికైనా వివేక్ నా కోసమే ఎదురు చూస్తూ ఉంటాడని జైలుకి వెళ్ళిపోతాను అని పైశాచికత్వంగా నవ్వుతూ, ఏంటి చంపేనా అని అడుగుతుంది. సూర్య, వివేక్, ఇందు కంగారు పడి వద్దు అని అరుస్తూ తమ చుట్టూ ఏం చేసి ఉన్న పోలీసులందరినీ గన్స్ దించండి, నా చెల్లి నాకు ముఖ్యం దీనికంటే అని సూర్య అరవగానే పోలీసులు గన్స్ దించేసి సైలెంట్గా నిలబడతారు. సూర్య, ఇందు సునీత వైపు చూస్తూ, ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న మా జీవితాల్లోకి మళ్ళీ మా సంతోషాన్ని నాశనం చేయటానికి వస్తున్నావా? నువ్వు చేసిన పని వల్ల మేమెంత సఫర్ అయ్యామో తెలుసా? నీకు కొంచెం కూడా కనికరం లేదా? ఎందుకు ఇలా చేస్తావు? సునీత, ప్రశాంతంగా జైల్లో బ్రతకచ్చు కదా. పూర్తిగా మారిపోయాక మేమే నీకొక జీవితం చూపిస్తాము. మమ్మల్ని వదిలే సునీత అని సూర్య బ్రతిమలాడుతూ ముందుకు వస్తూ ఉంటే, సునీత గన్ పెట్టడం చూసి ఏడుస్తూ ఉన్న పల్లవి మెడ చుట్టూ ఇంకా పట్టు బిగించి, రావద్దు, దగ్గరికి రావద్దు, చీప్ ట్రిక్స్ ప్లే చేయని ట్రై చేయొద్దు, నాకెవరూ అవసరం లేదు, ఒక్క వివేక్, దీని పతనం మాత్రమే అవసరం అంటూ ఎదురుగా ఉన్న సూర్య మోకాలిలో బుల్లెట్ దింపి, నువ్వు చేస్తే ఇందు ఆటోమేటిక్గా జీవితాంతం బాధపడుతుంది, కానీ నిన్ను చంపను, జీవితాంతం బెడ్కే పరిమితం అయ్యేలా చేస్తాను అని పైశాచికత్వంగా నవ్వుతూ మొదటి బుల్లెట్ దిగినప్పుడే ఇందు సూర్య అని ఏడుస్తూ సూర్య పక్కన చేరి
నా ఇందు సునీత సూర్య మరో కాలిలో కూడా బుల్లెట్ దింపగానే సూర్య మోకాల మీద కులబడి సునీత వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇందు ఏడుస్తూ సూర్య పక్కన కూర్చొని సునీతకి చేతులెత్తి దండం పెడుతూ, సునీత ప్లీజ్ వదిలే, మేము నిన్ను ఏది చేయము, నువ్వు వెళ్ళిపో, పల్లవిని వదిలే, మా జీవితాలని మాకు వదిలే సునీత అని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. వివేక్ మాత్రం పల్లవిని అలా సునీత చేతిలో ఉండటం పల్లవి సునీత చేతుల్లో ఉండటం సూర్యకి బుల్లెట్స్ దించగానే విలవిలలాడిపోతూ సూర్యకి మరో పక్కన చేరి, ఏ సునీత సిగ్గులేదా నీకు, ఒక మగాడు వద్దు అంటుంటే మీద పడిపోవటానికి, నువ్వంటే నాకు అసహ్యం అంటుంటే వినపడడం లేదా, మా జీవితాలు మాకు వదిలేసి నువ్వు దూరంగా వెళ్ళిపో, నిన్ను ఏమీ అనము, మమ్మల్ని వదిలేవే ప్లీజ్ అని చేతులెత్తి దండం పెడుతూ ఏడుస్తూ అడుగుతాడు. వదిలేస్తా, అందరినీ వదిలేస్తా, నువ్వు నాతో వచ్చే, వీళ్ళు ఎవరితో నాకు సంబంధం లేదు, నువ్వు మాత్రమే నాకు ముఖ్యం, వస్తావా మరి, వస్తానంటే చెప్పు, ఇప్పుడే అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోదాం, చెప్పు అంటూ ఇందు చేతిలో మరో బుల్లెట్ దింపటానికి ఏం చేయగానే వివేక్ అప్పటి వరకు పక్కనే ఉన్న రాయి పట్టుకుని ఉన్నవాడు అదే కరెక్ట్ టైం అన్నట్టు సునీత చేతి మీద విసిరేయగానే గన్ దూరంగా పడుతుంది. పోలీసులందరూ ఎలర్ట్ అయ్యి మళ్ళీ గన్స్ పట్టుకుని సునీత చుట్టూ రౌండ్ అప్ చేస్తారు. సునీత షాక్ అయి చూస్తూ ఉండగానే వివేక్ సూర్యని చూసి ఏడుస్తూ ఉన్న పల్లవిని సునీత నుంచి దూరం జరిపి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, నీ బుద్ధి కొంచెం కూడా మారలేదు, మనుషుల్ని చంపే మెంటాలిటీ కొంచెం కూడా తగ్గలేదు, నీలో పైశాచికత్వం అలాగే ఉంది, ఇకపై కూడా నువ్వు మనిషిగా మారలేవు అంటూ సునీత చెంప మీద గట్టిగా కొట్టి, ఐ హేట్ యూ సునీత, ఐ హేట్ యూ సో మచ్, నా జీవితంలో అసహ్యించుకునే మొదటి చివరి మనిషివి నువ్వే, నువ్వంటే నాకు ఎంత అసహ్యం అంటే నీ పేరు పలకటం కూడా నా పెదవులకి ఇష్టం లేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషిని దేనిని నమ్మని స్టేజ్కి తీసుకువచ్చావంటే నీ బిహేవియర్ ఎలా ఉందో అర్థమవుతుందా అని అరుస్తూ మరో చెంప మీద కూడా కొడతాడు. సునీత అని అరుస్తూ తన జుట్టు పీక్కుంటూ, నాకు ఎవరు ముఖ్యం కాదు, మన మధ్యలోకి వచ్చిన ఎవ్వరిని వదిలిపెట్టను, అందరినీ చంపేస్తాను అంటూ ఉంటే పోలీసులు సునీత బిహేవియర్కి ఏమైనా చేస్తుందేమోనని తనని పట్టుకొని, ఇక మీరు భయపడకండి సార్, తనని తీసుకువెళ్ళిపోతాము, బయటికి రానివ్వము అంటూ ఉండగానే సునీత తన చేతులు విదిలించి కొట్టి పోలీస్ చేతిలో ఉన్న గన్ లాక్కొని, నాకు దక్కని నువ్వు ఎవ్వరికి దక్కటానికి వీల్లేదు అంటూ వివేక్ని షూట్ చేయబోతూ ఉండగానే పల్లవి అదంతా వింటూ షూట్ చేసే సమయానికి వివేక్ ఎదురుగా నిలబడుతుంది. సునీత కాల్చిన బుల్లెట్ పల్లవి గుండె పక్క నుంచి వెళ్ళిపోయి అమ్మ అని అరుస్తూ పల్లవి రక్తం వివేక్ మొహం మీద పడగానే వివేక్ స్పృహలోకి వచ్చి జారిపోతున్న పల్లవిని ఏడుస్తూ పట్టుకుని, ఎందుకు చేశావే ఇలా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి పల్లవి, ప్లీజ్ కళ్ళు మూయకు, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోదామని అంటూ ఉండగానే సూర్య రక్తం పోతూ ఉంటే ఇందు పల్లవిని సునీతని కాల్చటం చూసి కోపంగా సునీత వైపు చూస్తూ పోలీసులు సునీత చేతిలో గన్ లాక్కోగానే అప్పటి వరకు సునీతని జైలుకి మాత్రమే పంపించాలి అనుకున్న సూర్య చేతికందే దూరంగా ఉన్న గన్తో కోపంగా సునీత మరో చేతి మీద కూడా షూట్ చేయగానే సునీత అమ్మ అని అరుస్తూ ఉంటే సూర్య వెంటనే తనని మెంటల్ అసైలంకి పంపించండి, బ్రతుకుండగానే నరకం అంటే ఏంటో ఎలా ఉంటుందో దానికి తెలియాలి, మా జీవితాలతో ఆటలాడిన అది ప్రశాంతంగా బ్రతకకూడదు, మెంటల్ అసైలం నుంచి బయటికి జీవితంలో రాకూడదు అని అరుస్తూనే స్పృహ తప్పి పడిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.